హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 2వ తరగతి కొంటె కోతి అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. 2వ తరగతి తెలుగు తోటలోనిది. కోతి బావ నీకు కాస్త కోపం ఎక్కువ. కోతికి చాలా కోపం ఎక్కువ. ఇక్కడ వచ్చేసి చూడండి, కొబ్బరికాయలను ఏం చేస్తుంది, కొరికి కింద పడేస్తూ ఉన్నట్టున్నది. కొంటె పనులు అంటే నీకు కోరిక ఎక్కువ, పిందెలన్నీ తుంచి పెట్ట ప్రీతి ఎక్కువ. నీకు వచ్చేసి చిన్న చిన్న పిందెల్ని కూడా వచ్చేసి ఏం చేస్తున్నావు, కొరికి కింద వేసేస్తూ ఉన్నావు. కొబ్బరి అంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ. కొబ్బరి అంటే నీకు చాలా ఇష్టము. రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలు ఎక్కువ. రొట్టె ముక్కల్ని చూస్తేనా కానీ నీకు వచ్చేసి లొట్టలేస్తూ ఉంటావు. దుకాణాలు చూస్తే నీకు దూకుడు ఎక్కువ. ఏమైనా అంగళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి దొంగతనంగా అరటిపండ్లో ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తుంది అనమాట. దూకుడు ఎక్కువ. గుణములన్నీ ఎంచి చూడ కుదురు తక్కువ. నీకు వచ్చేసి గుణము కుదురు అనేటువంటిది నీకు అసలు లేనే లేదు. గుడి గోపురం ఎక్కితే గంతులు ఎక్కువ. గుడి గోపురం కానీ ఎక్కినావు అనుకో గంతులు వేసుకుంటూ ఉంటావు. ఒకదానిపై నుంచి గోడ దూకుతూ పోతూ ఉంటుందన్నమాట. చూడండి, అరటిపండ్లు, కొబ్బరికాయలు అన్ని గుళ్ళల్లో, చాలా ఊర్లలో వచ్చేసి ఎక్కువ గోపురము యొక్క గోడ పైన కూర్చొని ఉంటాయన్నమాట. ఎవరైనా ప్రసాదాలు ఇచ్చినా, లేకపోతే అరటిపండ్లు, లేకపోతే వచ్చేసి కొబ్బరి చిప్పులు ఇచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోతుందన్నమాట. ఈ విధంగా వచ్చేసి లేదు ఇవ్వలేదనుకోండి పెరుక్కునేస్తుంది. ఈ విధమైనటువంటి పనులన్నీ కోతి చేస్తుందన్నమాట. మీరు ఎక్కడైనా ఇలాంటి కోతుల్ని మనము ఎక్కడైనా చూస్తుంటే మీరు దాని గురించి వివరించండి. ఇక్కడ చిత్రాన్ని చూసి మీరు మాట్లాడండి. తర్వాత వచ్చేసి మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము వాటి గురించి. ఇక్కడ కొన్ని పదాలని చదువుదాము. కోతి బావ, కొంటె పనులు, దుకాణాలు, కుదురు, గుణము, గుడి, గొడుగు, కోతి. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, వాటిని చదువుదాము. బొంగరము, కొడవలి, టోపీ, దోమ. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, చూడండి, చదవండి. కొండ, తొండ, పొగ, పొద, గొడుగు, తొడుగు, కోడి, జోడి, లోటు, పోటు, కోట, తోట, సమోసా, సపోటా, వరి పొలం, పొదుపు కథ, కొండ చిలువ, కోటగోడ, కోడిపుంజు, దోసకాయ, పూల తోట, దోమతెర, జోలపాట, కోతితోక, కోడి కోత. అదేవిధంగా ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటిని చదువుదాము. తోటలోన తొండ ఉంది, కొండ మీద కోతి ఉంది, చెరువులోన కొంగ ఉంది, మడుగులోన ముసలి ఉంది, కొంగ కోడి కలిశాయి, కోతి మేకను పిలిచాయి, ఊరి చివరకు చేరాయి, బొంగరాలాట ఆడాయి. మీరు ఓత్వముతో కూడినటువంటివి, ఓత్వముతో కూడినటువంటి గుడింతాలు మనము తర్వాత రాద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి పదాలని రాయాలి. ఈ విధమైనటువంటి బొమ్మను గీసి గొడుగు బొమ్మని పేరు అనేటువంటిది రాయండి. తర్వాత